హలో గాయస్, మనకి రీసెంట్గా ఎస్ఆర్హెచ్ పరిస్థితి కనుక ఒకసారి చూసుకుంటే వీళ్ళు ప్లేయర్స్కి వెళ్ళాలి అంటే ఇంకా మిగిలిన 6 మ్యాచ్ల్లో 6 గెలవాల్సిన సిచ్యువేషన్ ఉంది. సో మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి వీళ్ళు రీసెంట్గా చెన్నై సూపర్ కింగ్స్ మీద గెలిచి ఇంకా నెక్స్ట్ 5 మ్యాచ్ల్లో 5 గెలవాల్సిన సిచ్యువేషన్కి తీసుకొచ్చారు. అయితే మరి ఇటువంటి సిచ్యువేషన్లో ఎవరైనా సరే మరి సిఎస్కే మీద మ్యాచ్ గెలిచాం, దాని తర్వాత ఇంకా 5 మ్యాచ్లు ఉండి 5కి 5 గెలవాల్సిందేనారా, మరి మనం ప్లే ఆఫ్స్లో అడుగు పెట్టాల్సిందే అని చెప్పేసి ఏ టీం అయినా సరే ఆలోచించింది. కానీ దాని తర్వాత చూసుకుంటే మరి వీళ్ళు సిఎస్కే మీద మ్యాచ్ గెలిచిన తర్వాత వీళ్ళు ప్రాక్టీస్ స్టార్ట్ చేయకుండా డైరెక్ట్గా మాల్దీవ్స్కి వెళ్ళి ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారు. సో మరి ఇక్కడ అందరూ కూడా కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు, అరే మీకు ఇంకా మిగిలింది 5 మ్యాచ్లే, 5 మ్యాచ్లు గెలిచారు అంటే ఆటోమేటిక్గా మీరు ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు, అప్పుడు మీరు ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు వెళ్ళారు అని చెప్పేసి కూడా కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు. సో అయితే దీనికి కొంతమంది చెప్తుంది ఏంటంటే మరి ఇక్కడ కావ్యపాపకి తెలియకుండానే వీళ్ళు వెళ్ళారా అంటే సో అది ఇంపాసిబుల్. సో మరి కావ్యపాపే వాళ్ళందరినీ పంపించి ఉండేది, ఎందుకంటే వీళ్ళ టాప్ ఆర్డర్ చూసుకుంటే వీళ్ళు ఎప్పుడు కొలాప్స్ అవుతారో, ఎప్పుడు డిస్ట్రక్షన్ క్రియేట్ చేస్తారో అనేది కూడా ఎవరో తెలియదు. సో అందుకని చెప్పేసి వీళ్ళు నెక్స్ట్ మ్యాచ్ చూసుకుంటే వీళ్ళకి May 2 ఉంది గుజరాత్ టైటన్స్, అది కూడా అహ్మదాబాద్లో. సో అందుకని చెప్పేసి అప్పటికి కొంచెం వీళ్ళు రీఫ్రెష్ అయితే దాని తర్వాత కొంచెం ఫ్రెష్ మైండ్తో తర్వాత వీళ్ళు ఆడగలిగితే ఆటోమేటిక్గా మరి నెక్స్ట్ మ్యాచ్లో విధ్వంసం క్రియేట్ చేస్తారు అనే ఉద్దేశంతోనే కావ్యపాప వీళ్ళందరూ పంపించింది అని చెప్పేసి కూడా కొంతమంది అయితే చెప్తా ఉన్నారు. సో ఏదేమైనా సరే మరి నెక్స్ట్ 5 మ్యాచ్లు వీళ్ళు గెలిస్తే మాత్రమే మరి ప్లే ఆఫ్స్ రేస్లో ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఏదేమైనా సరే మరి వీళ్ళు మాల్దీవ్స్కి వెళ్ళటం వెనక సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.